ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మనమైతే ప్రస్తుతానికి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీ పోటీలో అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ జనసేన పార్టీకి ఈసారి అవకాశాలు ఎలా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా ఈసారి ఇక్కడ పంతం నానాజీ గారు ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఇక్కడ ప్రజలకి ఆయన గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటారా లేదా, దీని మీద ముఖ్యంగా ఈ ఏరియా గురించి బాగా తెలిసిన వ్యక్తి, జనసేన పార్టీలో ఎప్పటి నుంచో నిస్వార్థంగా పనిచేసేటువంటి పన్నీర్ శివ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు కాకినాడ రూరల్లో జనసేన గెలుపు ఎంత అవసరం, అలాగే పంతం నానాజీ గారి వ్యక్తిత్వం గురించి కావచ్చు, పంతం నానాజీ గారి ఒక పనితనం గురించి ఒకసారి వివరంగా అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఎలా ఉందన్న ఈసారి కాకినాడ రూరల్లో ఈసారి గెలుపు ఎలా ఉండబోతుంది, గెలుస్తున్నారా, ఎంత మెజారిటీ వస్తుందంట? నా పేరు పన్నీర్ శివనారాయణ అండి. నేను పెనుగుదురు రామండి. ఓకే, నేను జనసేన నాయకుడిని అండి. నేను ఇప్పుడు కదండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను జనసేనలో కొనసాగుతున్నాను. 2019లోని నానాజీ గారికి సీటు ఇవ్వడానికి కారణం కూడా నేను చెప్పగలను. అంటే నానాజీ గారి మీద మాకు నమ్మకం ఉండడం కారణం కూడా ఎలా అంటే అండి, ఆయన ఒక పార్టీలోని కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగిన వ్యక్తి. అంటే ఒక పదవి కోసం కాకుండా ఎలాంటి పదవి ఇచ్చినా కానీ ఒక నమ్మకంగా ఏదన్నా చేస్తే ఆ నమ్మకంగా కట్టుబడి ఉండే వ్యక్తి కాబట్టి అన్నాళ్ళ పార్టీలో ఉన్నాడు ఆయన. 2018లో ఆయన మాకు సీటు కోసం పొడిచిన మాకు ఇష్టమైన వ్యక్తి కింద కూడా కనిపించడం కారణం ఆయన అన్ని రోజులు ఒక పార్టీలో కొనసాగిన వ్యక్తి అయితే ఏ పార్టీలో అయినా సరే కొనసాగలడని చెప్పేసి మాకు ఒక నమ్మకం. ఆయన 2018 నుంచి కూడా మాకు ఏ అవసరం ఉన్నా, మాకు ఏదన్నా పని ఉన్నా, ఏదన్నా చేయాలన్నా మాకు ఒకవేళ నానాజీ గారు అని మేము పిలిచి చిన్న మాట పిలవడం సహా ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి మాకు అవసరం ఉంటే అవసరం తీర్చడం. మాకు అంటే మాకు ఈ మధ్యకాలంలో ఈ వైసీపీ అరాచకం గురించి ఇంక చెప్పనవసరం లేదు. అది చేసే అరాచకాలకి కూడా మేము ఇబ్బందులు పడినా కానీ ఆయన వచ్చి కాయడం, ఆయన వచ్చి మమ్మల్ని చూసుకోవడం చేయడం కూడా మాకు చాలా అనుకూలంగా ఉండేది. ఆయన చేయడం కూడా పని. దానివల్ల ఆయన ఈ ట్రిప్పు రావడం అయితే మెజారిటీ 30 నుంచి ఒక 40,000 పైనే కానీ లోపు ఉండదు. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ గురించి, ఇక్కడ నానాజీ గారి మెజారిటీ గురించే మాట్లాడుకోవడం ఇప్పుడు మాకు మా జిల్లాలో కూడా తగ్గ మెజారిటీలు వస్తాయంట. తగ్గ మెజారిటీగా పవన్ కళ్యాణ్ గారి మెజారిటీతో తగ్గట్టుగానే వచ్చేలా ఉంది మా మెజారిటీ కూడా. ఇప్పుడు కన్నబాబు గారు ఎక్కడి నుంచి వచ్చారన్నారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవడం ఖాయం. ఓకే, అంటే నానాజీ గారి చేతుల్లోనే ఉంది. ఇంకా ఆయన్ని తవరడన్నా చేయాలన్నా సరే. అంటే ఇప్పుడు కన్నబాబు గారు లాంటి వ్యక్తి ఆయన గతంలో టీఆర్పీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ఆయన ఏదో రకంగా ప్రజలకి ఒక ఆయన అంటూ పరిచయం అయిపోయిన వ్యక్తి. ఆయన ఒక స్ట్రాంగ్గా కొంతమంది కేడర్ని, అంటే అది వ్యతిరేకంగా అవుతానండి, ప్రజలకు ఉపయోగపడిపోయినా కొంతమందిలో నానుడు ఎక్కువైపోయింది ఆయనతో. ఈసారి ఆయన్ని తట్టుకుని మరి నానాజీ గారు నిలబడగలుగుతారంటారా? కన్నబాబు గారు అంటే ఇక్కడ వ్యక్తి కాదు. మాకు చిరంజీవి గారు కన్నబాబు గారిని ఇక్కడ పంపిస్తున్నాం, ఆయన నెగ్గించాలి అని చెప్పినప్పుడు ఆయన కూడా తిరిగిన వ్యక్తులను కూడా మేమే. ఆయన ఇండిపెండెంట్గా చేసినప్పుడు కూడా ఆయన కూడా తిరిగిన వ్యక్తులను కూడా మేమే. ఇవాళ అదే చిరంజీవి గారు అదే కుటుంబం నుంచి వ్యక్తి 14 నుంచి తర్వాత ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి నానాజీ గారిని చెప్పారు. నేను నానాజీ గారికి చెప్తాను. ఆయన సొంతంగా వచ్చి కేడర్ తెచ్చేసుకుని చేసింది ఏమీ లేదు. ఆ కుటుంబం ఎవరైతే చెప్పారో ఆయనకి ఎప్పుడు కూడా మేము ఆ కుటుంబం ఎవరైతే చెప్పారో ఆయనకే చేస్తున్నాం మేము కంపల్సరీ. ఓకే, కన్నబాబు గారు ఉన్నారండి, ఆయన కళాలంటే కూడా మాకు కష్టమైన పనే. నానాజీ గారు ఉన్నారనుకోండి, ఆయన కలడం మాకు ఈజీయే. ఎందుకంటే ఆయన మాకు ఏదైనా అవసరం ఉన్నా ఏమున్నా కానీ అన్నీ పరిగెట్టుకుంటూ వచ్చే వ్యక్తి కాబట్టి ఈసారి వైసీపీ నాయకులు కూడా గ్లాస్కి ఏమని చెప్పే పరిస్థితిలో ఉందండి. ఓకే, వైసీపీ నాయకులు కూడా అంటే ఇప్పుడు గెలవలేదు కాబట్టి, అధికారం లేదు కాబట్టి ఆయన అందరి దగ్గరికి వస్తారు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. గెలిచిన తర్వాత కూడా ఇలాగే ఉంటారా నానాజీ గారు? మీకు అది నమ్మడానికే ఒక వ్యక్తి మనస్తత్వాన్ని పట్టుకుపోతుంది. ఆయన మనస్తత్వం చెప్తుంది. ఎక్కువ స్థిరత్వం ఉన్న వ్యక్తి. ఆయన స్థిరత్వం ఉన్న అంటే ఏ పార్టీ అన్నా ఉన్నా చేసిందంటే ఆయన అందులో కొనసాగాలనుకున్న వ్యక్తి ఎవరన్నా సరే ఎదటి వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎలా చూసుకోవాలన్న వ్యక్తి కంపల్సరీ అది కంపల్సరీ తెలుస్తుంది ఆ వ్యక్తి. అలాగే స్థిరత్వం ఉన్న వ్యక్తి ఎదటి మాకు నమ్మకం, అదే నమ్మకం ఆయన చూడటం. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన 2018 నుంచి కూడా ఏ రోజు కూడా ఆయన ఆగలేదు. ఆయనకి హెల్త్ బాగోలేనప్పుడు కూడా ఇంచుమించు ఆయన రెస్ట్ తీసుకుంటే నెల తీసుకున్నారేమో. ఆ నెల తర్వాత మళ్ళీ జనాల్లోనే ఉన్నారు. ఇంకా అంతకంటే ఆపరేషన్ జరిగినా కూడా ఆయన నెల తీసుకున్నారు రెస్ట్. అది ఎవరైనా ముందు మన ఆరోగ్యం కంటే ముఖ్యం ఉంటారు కదా.
ఆయన జనాల్లో ఎక్కువ ఉన్నారు కానీ ఈ ఇంటి దగ్గర ఉన్న తక్కువైనా దాని గురించి ఆయన నమ్మడం కూడా మేము అంత బలమైనగా ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి. ఉపయోగపడే వ్యక్తి అండి. ఆయన రావటం వల్ల ముఖ్యంగా ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తుంది. అవును. రాజమండ్రి అయితే కాకినాడకి సంబంధించి కాకినాడ రూరల్లో ఆయన అవసరం ఎంతో ఉందంటారు. ముఖ్యంగా ఇప్పుడున్న అధికార పార్టీ నుంచి ఆయన మినిస్టర్గా చేశారు, ఇంకొకటి చేశారు, అయినా కానీ ఏమి అభివృద్ధి జరగలేదు. కానీ పంతం నానాజీ గారి వల్ల కాకినాడ రూరల్కి ఎలాంటి ఉపయోగం జరుగుతుంది? ఇప్పుడు ఆయన ఏ పదవి చేయకపోయినా కానీ ఆయన చేసిన గ్యాదరింగ్ ప్రతి ఇంటికి కూడా ఇంచుమించు ఒక 5 సార్లు 6 సార్లు తిరిగి ఉండొచ్చు. తిరిగిన తర్వాత ఎక్కడ ఇవాళ కన్నబాబు గారు అన్ని సంవత్సరాల రాజకీయంలో చేసినా కానీ ఏ వీధిలో కుళాయి లేదు, ఏ ఇంటికి వాటర్ సరిగ్గా వెళ్తలేదు, ఏ వీధిలో కరెంట్ లైట్లు వెళ్ళట్లేదు. ఆయన కూర్చుని చెప్పగలదు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఆయన తిరిగిన విధానాన్ని బట్టి ప్రతి ఇంటికి కూడా ఆయన ఇప్పుడు రాసుకునే అవసరం లేకుండా నోటుతోని తూరంగా ఉందండి. ఏ వీధిలో సైడ్ కాలువ లేదు, ఎక్కడ లైట్లు వెళ్ళట్లేదు, ఎక్కడ ఏమి లేదు. కుళాయి ఇంటికి మౌలిక సదుపాయాలు ఎక్కడైతే లేవో అన్నీ కూడా ఆయన అవలేలుగా ఆయన నోటుతో చెప్పేస్తున్నారు. ఇప్పుడు ఇంకా అంతకంటే మనం చెప్పేది లేదు, అవసరం ఇంకెంత కూడా చెప్పే అవసరం లేదు. పరిజ్ఞానం అంటే ఆ సమస్యల పట్ల పరిజ్ఞానం. ఇప్పుడు ఆయన గెలక ముందే ఆయన చెప్పింది మౌలిక సదుపాయాలు అంటే నేను మీ ఇంటికి అది చేస్తాను ఇది చేస్తాను అంటే ముందు మౌలిక సదుపాయాలు చేసిన తర్వాతే ఉన్నాయన్నీ కూడా నేను చేస్తాను. మనిషి అవసరానికి ఏదైతే అవసరం ఉందో కంపల్సరీ రాగానే కంపల్సరీ అవసరాలన్నీ కూడా నేను తీరుతానని చెప్తాను. ఇంకా అంతకంటే ఆయన్ని గెలిపించకపోతే ఇంక మేము కాకినాడ రూరల్లోని మాకంతా ఇంకా దారుణమైన వ్యక్తులు ఉండరు. ఓకే, గెలిపించుకోవాల్సిన అవసరం ఉందండి కంపల్సరీ. అని ఇంకొకటి ఇక్కడ కాకినాడ పార్లమెంట్కి ఇప్పుడు 2 అభ్యర్థులు ఉన్నారు. ఒకళ్ళు చలమలశెట్టి సునీల్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఇంకొకళ్ళు ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ తరఫు నుంచి బరిలో నిలిచినటువంటి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్టు? వీళ్ళిద్దరిలో ఎవరు ప్రజల వైపున నిలబడి మనకి సమస్యలకి పరిష్కారం చూపిస్తారంటారు? ఇప్పుడు చలమలశెట్టి సునీల్ గారు ఉన్నారండి. ఆయన ఎప్పుడు నేను చూడలేదు ఆయన. ఎందుకంటే 2009లోని ప్రజారాజ్యంలోని అంటే నేను కొంచెం చిన్నవాడినప్పుడు బాగానే అంటే నాకు ఓటు వచ్చింది. ఓటు ఆయనకి వేసింది నేను వేయడం. అప్పుడు కూడా నేను చూడలేదు. ఇప్పుడు వరకు కూడా నేను చూడలేదు. టీవీలో చూడడం, సెల్లో నేను చూడడం తప్ప. అప్పుడు ఉదయశ్రీ గారు ఉన్నారండి. అప్పుడే మా పెనుగూరుకి యానవసింగ్కి ఇలాగే ఇంచుమించు ఒక 5 సార్లు 6 సార్లు వచ్చారు మాకు ఈ ప్రకటించిన తర్వాత. ఇప్పుడు మన చలమలశెట్టి సునీల్ గారికి ఎందుకు ఓటు వేయకూడదో ఈయనకి ఎందుకు ఓటు వేయాలో చెప్తాను చూడండి మీకు కారణం. చలమలశెట్టి సునీల్ గారిని నేను చూడలేదు కదండి. ఆయన నెగ్గితే మాకు ఏం చేస్తాడు చెప్పండి? మాకు మనుషులకే కనిపించిన వ్యక్తి, కనిపించడానికి కూడా కష్టమైన వ్యక్తి, మాకు ఏ పని చేస్తాడని నమ్మకం లేదు. ఆయన ఈ ఉదయ్ గారికి చేయడానికి కారణం ఏంటంటే 2 సంవత్సరాల నుంచి మినిమం పిఠాపురాన్ని ఇన్ఛార్జ్ తీసుకుని ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇంకా మెజారిటీ గురించి చెప్పారు. ఉదయశ్రీ గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా పిఠాపురం మందే నెగ్గుతాడు అన్న స్టేజ్కి ఆయన తీసుకొచ్చారు. ఆయన స్థిరత్వంగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. ఈయన వచ్చింది ఇంచుమించు 30 రోజుల ముందు వచ్చారు చలమలశెట్టి సునీల్ గారు. 30 రోజుల ముందు వచ్చి నేను ఒక 400 కోట్లు ఖర్చు పెట్టేసి 400 ఊర్లు నేను దత్తత తీసుకుంటాను అని చెప్పారు. మరి ఇన్నాళ్ళు అధికారంలో అదే పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టి. ముందు నుంచి కూడా దత్తత తీసుకుని 400 కోట్లు ఖర్చు పెట్టేసి చేసి ఉంటే ఈరోజు మనకి ఈ ఎలక్షన్లో ఇంత కష్టపడి చెప్పి పని ఉండదు కదండి ఆయనకి. ఎలక్షన్ రోజు చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ ఒకవేళ నెగ్గాడు అనుకోండి ఫ్లైట్ ఆయన పని చేసుకుంటే ఆయన మామూలుగా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. ఓడిపోతే మళ్ళీ ఇంకా ఎలక్షన్ వరకు కూడా కనిపించడు ఆయన. దానివల్లనే ఇంకా ఆయన నమ్మే అవసరం లేదు, నమ్మక్కర్లేదు. ఓటు కూడా ఎవరి మీద అయినా సానుభూతి ఉంటుంది. ఒక 3 సార్లు ఓడిపోతే ఈయన మీద సానుభూతి కూడా లేదు. మరి మాకు ఆయన ఏంటో అర్థం అవట్లేదు. స్థిరత్వం లేదని అంటాను చూడండి. నానాజీ గారికి వేరే ఎవరికి సంబంధం చెప్పాను చూడండి. మీకు ఒక పార్టీని ఏదైనా నమ్ముకుని ఉంటే ఈ పార్టీకి ఆయన మీద సానుభూతి కలిగిన మేము కంపల్సరీ ఆయనకు ఓటు కూడా వేద్దాం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ ఆయన అవసరాల కోసం వెళ్తున్నాడు ఆయన. అది మాకు ఖచ్చితంగా మేము గమనించామండి కంపల్సరీ. ఇప్పుడు ఆయన మారేది కూడా ప్రజల కోసం మారలేదు కదండి, ఆయన అవసరాల కోసం మారుతున్నాడు. ఇప్పుడు ఇచ్చే హామీలు కూడా ఆయన అవసరాల కోసమే ఇచ్చేది. దానివల్ల మేము ఆయన నమ్మేది లేదు, ఆయన ఓటేసేది లేదు. మరి ఉదయ్ గారికి ఎలా వేద్దాం అనుకుంటున్నారు? ఆయన అంటే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి అందుబాటులో ఉంటారా? వీటి గురించి ఏం చెప్తారు? ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అండి.
ఆయన టీ టైం పెట్టుకుని ఎన్నో వ్యాపారాలు చేసుకుని ఇంకా ఆయన ఒక విధంగా కొంచెం ఆర్థికంగా సంపాదించుకుని బాగానే ఉన్నాయి. ఒక 2 సంవత్సరాల నుంచి ఈయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వచ్చి బాయ్ చెప్పలేదు, ఆయన పైన ఆయన చేసుకోలేదు. వచ్చిన తర్వాత ఆయన పనులన్నీ ఆయన పక్కన పెట్టేసుకుని ఖచ్చితంగా మా జనాల్లో మాతో ఉండి మాకు ఏం కావాలో చూడడం ఇంచుమించు మాకు 2 సంవత్సరాలు అంటే ఆయన అధికారం లేదు కాబట్టి అంటే మాకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన ఇప్పుడు చేసేదల్లా మేము ఎన్ని తట్టు మేము ఉన్నానని చెప్పడం కంపల్సరీ ఆయన మాతో ఉన్నాడు. ఆయన దానివల్లనే మేము ఆయనకి కంపల్సరీ ఓటు వేయచ్చు. ఇప్పటికి కూడా మేము ఇదే ఈయన 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు. ఈయన కంపల్సరీ 2 సంవత్సరాల నుంచి స్థిరత్వంగా ఉన్న వ్యక్తిని కంపల్సరీ మేము నమ్మి చేస్తాం. కంపల్సరీ ఒక నెగ్గిన తర్వాత ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి నెగ్గకపోతే వచ్చి మళ్ళీ ఎలక్షన్కి వచ్చేసి మళ్ళీ హామీలు ఇచ్చేసి నెగ్గకపోతే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి ఎప్పుడు మేము నమ్మే పరిస్థితిలో కూడా లేవు. సునీల్ గారికి అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారికి ఇలాంటి వ్యత్యాసం ఎలా చెప్తారు? సునీల్ గారికి ఉదయ్ సింగ్ గారికి వ్యత్యాసం ఎలా అంటే అండి, ఇప్పుడు సునీల్ గారు ఉన్నారండి, ఆయన వ్యాపారాల కోసం రాజకీయంలోకి వచ్చాడండి. ఆయన వ్యాపారం కోసం రాజకీయంలోకి వచ్చాడు. ఆయన కంపల్సరీ నెగ్గిన తర్వాత పార్టీ అధికారంలో లేకపోతే ఇదే పార్టీలో ఉంటాడని నమ్మకం లేదు. ఆయన ఓడిపోతే ఇదే పార్టీలో ఉంటాడని నమ్మకం లేదు. ఒక పార్టీలో కంటిన్యూ ఉంటాడని కూడా లేదు, ఇంక నమ్మకం లేదు. అంటే ఆయన నమ్మడానికి కారణం ఆయన నడవడికని బట్టి ఇప్పటివరకు ఉండలేదు కాబట్టి ఆయన నమ్మవలసిన అవసరం లేదు. ఎవరికి కూడా ఏ ఎంప్లాయ్మెంట్ కూడా చూపించింది లేదు. ఆయన్ని ఒకవేళ ఎవరికన్నా కష్టం వస్తే ఆయన వచ్చింది లేదు, సంతోషం వస్తే ఆయన వచ్చింది లేదు. ఆయన ఎవరన్నా కలాలన్నా చూడాలన్నా మనకు తెలియదు. ఆయన ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కూడా మనకు తెలియదు. ఒకవేళ ఎలక్షన్ ఉంటే ఒక 30 రోజుల ముందు వస్తాడు, ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఆయన పైన చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఉదయ్ సింగ్ గారికి ఆయనకి చెప్తున్నాను మళ్ళీ. ఇప్పుడు ఉదయ్ సింగ్ గారు ఉన్నారండి. 2 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురం ఉన్నారు. మాకు ఏదన్నా కష్టం వచ్చిందంటే ఆయన వస్తాడు. సుఖమైనా సరే మాకు ఏదన్నా ఆనందం ఉందా ఏదన్నా ఉందా రమ్మన్నా ఆయన వస్తాడు. ఆయన మనుషులకి కొన్ని ఎంప్లాయ్మెంట్ ఒక టీ టైం అనే వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారం అన్నీ కూడా ఒక 2 సంవత్సరాల నుంచి అన్నీ పక్కన పెట్టేసి జనాల కోసం జనాల్లో ఉన్నారండి ఆయన. అందుకే కంపల్సరీ మేము ఉదయ్ గారిని నమ్మే పరిస్థితిలో ఉన్నాం తప్ప ఆ ఎలక్షన్కి వచ్చేసి బోట్ వేయండి అని చెప్పి మీకు కొన్ని హామీలు ఇచ్చేసి తర్వాత వెంటనే మేము ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయే వాళ్ళని ఎవరు కూడా మేము నమ్మే పరిస్థితుల్లో జనాలతో ఎవరైతే ఉన్నారో ఆయన్నే నమ్ముతాం. ఉదయ్ గారే ఉన్నారు, ఉదయ్ గారినే నమ్ముతాం మేము. నానాజీ గారి గురించి ఏంటన్నా ఇక్కడ మనకి ఆయన ఎలా ఉంటారు అనుకుంటున్నారు? ఆయన ముందే చెప్పాను, ఆయన ఉండడమే స్థిరత్వం ఉన్న వ్యక్తి అండి. ఆయన ఏ అధికారంలో లేకుండానే మాకున్న అవసరాలు, మాకున్న లోటుపాట్లు, మా కాకినాడ రూరల్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఆయన ఇప్పుడు అవలేలుగా చెప్పేస్తున్నారు. ఆయన దానివల్ల ఆయన స్థిరత్వం ఉన్న వ్యక్తి వల్ల ఆయన కంపల్సరీ కూడా మాకు నానాజీ గారే నెగ్గాలి, కంపల్సరీ నెగ్గించుకోవాలి. అదేవిధంగా కురసాల కన్నబాబు గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక మినిస్టర్ చేశారు. ఒక మినిస్టర్ చేస్తే ఆయన చేసిన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేయించాలి. ఆయన చేసింది ఏమీ లేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసింది లేదు, మినిస్టర్ అయ్యాక కూడా చేసింది ఏమీ లేదు. దాని గురించి ఆయన కంపల్సరీ ఆయన్ని కానీ ఈసారి నెగ్గించుకుంటే మాకు కాకినాడ రూరల్లో ఇంటికి పనికిరాదు అనమాట. అంటే మాకు మొత్తం మీద ఇంకా మా అంత అసమర్థులు అంటారు చూడండి మమ్మల్ని, ఆయనకు ఓటెత్తే ఇంక అసమర్థులం అవుతాం మేము కంపల్సరీ. అందుకే ఈసారి కన్నబాబు గారిని ఇంటికి పంపించేయడం ఖాయం, నానాజీ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకోవడం కూడా ఖాయం. రైట్. అంటే నానాజీ గారు ఈసారి కాకినాడ రూరల్కి ఎంత అవసరం అనేది చాలా చక్కగా, అంటే ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల ఎంత అవగాహన ఉంది, ఆయన ఇక్కడ గెలిచిన తర్వాత ఎలా ఉంటారు, ఆయన ఒక స్థిరత్వం గల వ్యక్తి అని చెప్పి పన్నీర్ శివ గారు చెప్తున్నారు. ఎందుకంటే నానాజీ గారి సమస్యల పట్ల పోరాడుతూ ఆయన చాలా పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉండి మళ్ళీ బయటకు వచ్చి ప్రజల్లో తిరగడం అంటే చిన్న విషయం కదా. అంటే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ అలాంటిది, వాళ్ళ సమస్యల పట్ల నిలబడాలనే తత్వం అలాంటిది. కాబట్టి ఆయన లాంటి వ్యక్తి రావాలని చెప్పి సరే బలంగా ఇక్కడ ప్రజలతో పాటు నాయకులందరూ కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నారు. రేపు 13వ తారీఖు ఏదైతే ఎలక్షన్ ఉందో అప్పుడు మనకి రిజల్ట్ అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పక్కనే పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఆయన తగ్గట్టుగా అక్కడ 1,00,000 మెజారిటీ అంటున్నారు, ఇక్కడ కూడా దానికి తగ్గకుండా మెజారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి పన్నీర్ శివ గారు చెప్తున్నారు.